మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరూ కొందనాలు. దేవుని మాటలు ఇందాం కూసేపు. దేవుడు చెబుతున్నాడు, అయ్యో ఇప్పుడు కడుపు నిండా అన్నము తిన్నవారులారా మీరు ఆకలి గొంతురు. కడుపు నిండా ఇప్పుడు అన్నం తిన్నవారులారా మళ్ళీ మీరు ఆకలి గొంతురు అని చూస్తున్నాడు అనమాట. అయ్యో ఇప్పుడు నవ్వుతున్నవారులారా మీరు దుఃఖించి ఏడుతురు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవర్తలకు అబుదేయులుగా చేసిరంట. వాళ్ళ పితరులు అబద్ధాల ప్రవర్తల పక్షాన్ని ఉన్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. దేవుడు చెబుతున్నాడు అన్నమాట. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. అంటే కొనియాడు మనుషులు మనం పొగుడుతారు కదా, పొగుడుతున్నాడు అనుకుంటాం. మన మనుషులు పొగడుతూ మనకి ఉండకూడదు. పొగిడినప్పుడు అంటే మనకు శ్రమ అంట. వినుసున్న వారులారా మీతో నేను చెప్పుచున్నదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి. మీ శత్రువులను ప్రేమించాలంట. మన శత్రువుని ప్రేమించాలి, ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. ద్వేషించు వారికి మనం మేలు చేయాలంట. మేలు చేసే బిడ్డలుగా ఉండాలి. అదే మరి దేవుని బిడ్డలంటే. మిమ్మల్ని శపించు వారిని దీవించుడి. శపించు వారిని దీవించాలంట. మనల్ని శపించే వారిని దీవించాలంట. దేవుడు చెబుతున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనం చెప్పించే వాళ్ళని దీవిస్తున్నామా? దీవించాలి. దీవించే స్థానంలో ఉండాలి మనం. అది దేవుని బిడ్డ లక్షణం. మనం వాళ్ళు చెప్పించారు ఇంకో, మనం కూడా చెప్పించామనుకో, వాళ్ళకి మనకి తేడా ఉంది. ఇంకా వాళ్ళకి మనకి తేడా ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాధించే వారి కొరకు ప్రార్థన చేయుడి. మనల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. ప్రార్థన చేయాలన్నమాట. నిన్ను ఒక చెంప మీద కొట్టిన వాడిని వైపునకు రెండో చెంప కూడా తిప్పమంటున్నాడు అన్నమాట. ఒక చెంప మీద కొట్టిన వాడిని మన చెంప మీద కొడతాడు ఇంకో ఎవరన్నా, రెండో చెంప కూడా తిప్పమంటున్నాడు ఏసయ్య ప్రేమ అది. అట్లాంటి ప్రేమ కూడా మనం ఉండాలి. మరి ఉంటేనే ఏసయ్య బిడ్డలు అనిపించుకుంటామట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చేయుడి. మిమ్మును శపించు వారి కొరకు దీవించండి. మిమ్మల్ని దేవుడి స్తోత్రం. నీ బట్ట ఎత్తుకొని పోవానిని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగించకును. నీ అంగీని కాడ ఇమ్మంటున్నాడు అన్నమాట. నీ పై బట్ట ఎత్తుకొని పోతాడు చూడు, అతనికి నీ అంగీ కాడ ఇమ్మంటున్నాడు అన్నమాట. అట్లా ఇచ్చే గుణం కలిగి ఉండాలి మనం. నీ అంగీ కాడ ఇవ్వమంటున్నాడు అన్నమాట. నిన్ను అడుగు పతువానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవాని వద్ద దాన్ని మరలా అడగవద్దు అంటున్నాడు అన్నమాట. అది యేసయ్య ప్రేమ. అట్లాంటి ప్రేమ కలిగి మనం ఉండాలి. మన సొత్తు ఎత్తుకెళ్తారు కదా, మళ్ళీ వాళ్ళని అడగవద్దు అంటున్నాడు దేవుడు. అది దేవుడి ప్రేమ. అది అట్లాంటి ప్రేమ కలిగి మనం కాడ ఉండాలన్నమాట. దేవుడి స్తోత్రం. మనుషులు మీకు ఎలాగూ చెయ్యవాలని మీరు కోరుతుందురో అలాగూ మీరును వారికి చేయుడి. మనుషులు మీకు ఎలాగ చేయాలని మీరు కోరుకుంటున్నారో అట్లాగే వారికి కాడ అలాగ చేయమంటున్నాడు అన్నమాట. వాళ్ళు మీకు మంచి చేయాలని మీరు కోరుకుంటున్నారనుకో, మీరు కాడ వాళ్ళకి మంచి చేయాలన్నమాట. మంచి చేసి మనం ముందు మంచి చేస్తే వాళ్ళు తర్వాత మంచి చేస్తారు. మనం ఇత్తిందాలు పొందుకోవాలి. మనం ముందు ఇత్తాలి. మనం ప్రేమించామనుకో, తర్వాత వాళ్ళు ప్రేమిస్తారు. అట్లా ఉండాలన్నమాట. ప్రేమించు వారిని మీరు ప్రేమించిన వెడల మీకేమి
మెప్పు కలుగును. ప్రేమించే వారిని ప్రేమిస్తామనుకో మనకేం మెప్పు కలుగుద్ది? ఇంకా మనం ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తే అదేమో ప్రేమ, అదేం మెప్పు కాదు. అది మనం శత్రువుని ప్రేమించాలి, అది మన మెప్పు. అట్లా ఉండాలన్నమాట. పాపులను తామును ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. పాపులను తనను ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తారంట, ప్రేమిస్తారు కదా. మీకు మేలు చేయి వారికి మీకు మేలు చేయి వారికి మేలు చేయుడి. చేసిన బిడ్డలా మీకేమీ మెప్పు కలుగును అంటే, మేలు చేసిన వారికి మేలు చేస్తే ఇంకేం మెప్పు కలుగుద్ది? మేలు చేయని వాళ్ళకి మేలు చేయాలి మనం. అట్లాంటి బిడ్డలుగా ఉంటాం అన్నమాట. దేవుడు అట్లా చెబుతున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. పాపులను అలాగే చేతురు. మీరెవ్వరి వద్ద మరలా పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికి అప్పు ఇచ్చిన ఎడల మీకేమి ముప్పు అంటే, మీకు మరలా అప్పిచ్చినప్పుడు అప్పు పుచ్చుకున్నామనుకో మీకేం మేలు కలుగుద్ది అంటున్నాడు అన్నమాట. యేసయ్య ప్రేమ అంటే మరి అంత అటువంటి ప్రేమ. ఆ ప్రేమ కలిగి ఉంటే మనం ప్రేమించే బిడ్డలుగా ఉంటే దేవుడి బిడ్డలు అనిపిస్తాం అన్నమాట. పాపులకు దేవుడి స్తోత్రం, మీ ఫలము గొప్పదై ఉండును. అట్లా చేస్తే మన మేలు గొప్పదై ఉంటుందంట. మన ఫలం మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. సర్వోన్నతిని కుమారులై ఉంటారు. ఇవన్నీ చేస్తే సర్వోన్నతి కుమారులుగా ఉంటారన్నమాట. దేవుడి స్తోత్రం హల్లెలూయా. కుమారులై ఉంటామన్నమాట. మనం కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. దుష్టుల బెడలను వాళ్ళ బెడలు ఉపకారి అయి ఉన్నాడంట దేవుడు. అంటే మనల్నే కాదు, అన్ని జనులను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. వాళ్ళని కాడ కాపాడుతున్నాడు అన్నమాట దేవుడు. మీరును కనికరము గలవారై ఉండుడి. కనికరము గలవారై ఉండాలని మనం. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి. నేరం మనం ఎవరి మీద నేరం మోపకూడదు. మోపే బిడ్డలుగా ఉండకూడదు అన్నమాట. అది యేసయ్య బిడ్డ లక్షణం. అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడు, అప్పుడు మీరు క్షమించబడుదురు. క్షమించుడే, అప్పుడు మీరు క్షమించబడుదురు అంటున్నాడు దేవుడు. క్షమించాలి మనం, అప్పుడు మనం క్షమించబడతామట. దేవుడి స్తోత్రం హల్లెలూయా. అనసి కుదించి దిగజారుంట్లు నిండు కొలతతో మనం కొలవాలంట మనుషులకి. ఇప్పుడు బియ్యం కొలుతాం కదా మనం, అది ఆ కొలత ఎట్ట కొలవాలి? నిండు కొలతగా కొలవాలి మనం. కొలితే అప్పుడు మీ ఒడిలో కొలుతురు అంటే మీకు అట్ట కొలుతారు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. అంటే మీరు ఏ కొలతతో కొలుస్తారో అప్పుడు తర్వాత మీకు కదా అదే కొలవబడిన అంటున్నాడు యేసయ్య దేవుడు. స్తోత్రం, దేవుడి స్తోత్రం హల్లెలూయా. మనం నిండు కొలతో కొలవాలన్నమాట. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఏ ఉపమానం? గుడ్డివానికి దారి చూపించగలరా? గుడ్డివాడికి దారి చూపించగలరా? చూపించలేడు కదా, చూపించలేడు. వారిద్దరును గుంటలో పడుదురు. వారిద్దరూ వెళ్ళి గుంటలో పడతారు. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుడి కంటే
అధికుడు కాదని చెబుతున్నాడు దేవుడు. అధికుడు కాదు అంటున్నాడు మాట. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలో నలుసు ఉన్న దూలము, నీ కంటిలో దూలం ఉందంట, అది తీసుకోమంటున్నాడు. అది తీసుకుని నీ కంటిలో దూలం తీసుకుని ఎంతగా నీ సహోదరుని కంటిలో నలుసు చూస్తున్నావు. ఎలా నలుసుని చూస్తున్నావు అంటే మనలో పెద్ద తప్పు ఉంది. ఆ తప్పు మనం కప్పేటేసుకున్నమాట. కప్పేటేసుకుని మన సహోదరు చిన్న తప్పు చేస్తే ఆ సహోదరు నువ్వు తప్పు చేసావని అంటున్నాం అన్నమాట. మనం అట్లా అనకూడదు. అది దేవుడు చెబుతున్నాడు. ముందు నీ కంటిలో దూలాన్ని తీసుకుని తర్వాత నీ సహోదరు కొంట్లో నలుసులు వెతకంటున్నాడు అన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఇమ్మని నీవెలాగూ చెప్పగలవు? వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలంని తీసివేసుకుని అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు తేటగా కనబడును. ఏ మంచి చెట్టును పనికిమాలిన ఫలములు ఫలింపవు. మంచి చెట్టును పనికిమాలిన ఫలములు ఫలించవు అన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలించవు. పనికిమాలిన చెట్టుని మంచి ఫలములు ఫలించవు అంటున్నాడు దేవుడు. మరి అవును కదా, పనికిమాలిన చెట్టు మంచి ఫలం ఫలించదు. మంచి చెట్టు పనికిమాలిన ఫలాలు ఫలించదు ఎప్పుడు. అంటే మంచోడు చెడ్డోడు కాడు ఎప్పుడు. మా చెడ్డోడు మంచోడు అవతాకి అవడలేడాడు. అవ్వాలని మనం మంచిగా నీతిగా ఉండాలంటే ఎన్నో దినాలు పడుతుందన్నమాట. మనం నీతిగా ఉండాలి, నీతిగా బతకాలన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మొండలలో అంజూరపు పండ్లు ఏరుకున్నారు, కొరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. మొండలలో అంజూరపు పండ్లు ఏరుకుంటారంట, కొరింద పొదలో ద్రాక్ష పండ్లు కొయ్యరంట అని చెబుతున్నాడు దేవుడు. మనం ఏమి ఇస్తామో అదే కోసుకుంటాం. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి చెడ్డది రాదు. చెడ్డ ధననిధిలో నుంచి మంచిది రాదు. చెడ్డ వాళ్ళలో నుంచి మంచి మాట రాదు కదా. ఇప్పుడు మంచి వాళ్ళలో నుంచి చెడ్డ మాట రాదు. చెడ్డ మాట అడిగా పలుకుతూ అసహ్యము. ఆ మంచోడు మా చెడ్డోడు అవ్వడం, చెడ్డోడు మంచోడు అవ్వడు. మంచి మాటలు మాట్లాడు మాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయము నిండి ఉండు దాన్ని బట్టి నీ నోరు మాట్లాడును. అంటే నీ హృదయం దేంతో నిండి ఉందో అదే నీ నోట్లోంచి వస్తుంది మాట. నీ హృదయం చెడ్డదైతే చెడ్డ మాట వస్తుంది, మంచిదైతే మంచి మాట వస్తుంది మాట. మంచిగా ఉండాలి, మన ఉదయం మంచిగా ఉండాలి. మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతాం అంటారు చూడు. అట్లాగే మన నోరు మంచిది అయిందనుకో మన ఒళ్ళు కాడ సుఖంగా ఉంటుంది, దెబ్బలు తిందాం. నోరు గబికి దారేసామనుకో దెబ్బలు తినేది ఒళ్ళే కదా, ఒంటి మీద కొడతారు వాళ్ళు. నోరు జారేవని నోటి మీద కొట్టరు కదా, ఒంటి మీద కొడతారు. అంటే అందుకనే ఈ అవయవాలు మనిషిలో అవయవాలు అన్నీ ఒకటైనా కానీ ఇవన్నీ నోటిని బతిమాలుకుంటాయి అంట. మరి నోరు జారిందనుకో దెబ్బ ఎక్కడ పడుతుంది, ఇప్పు మీద పడుతుంది, లేకపోతే ఒంటి మీద ఎక్కడైనా పడుతుంది. ఆ నోరు జారుకొని ఉంటే ఒళ్ళు కాడ సుఖంగా ఉంటుంది, అంతే కదా. అట్లాగే మనం నోరు మంచిదైతే ఊరు మంచిది అవ్వాలి. ఆ నాలుగు అది చిన్నదైనా కానీ అదిరిపడుతుంది. ఆ నాలుగు ఎట్టి మాట అటు మాట్లాడేదన్నమాట. ఆ నాలుగుని ఈ అవయవాలన్నీ బతిమాలుకుంటాయి అంట. అట్లాగే మనం
చెడ్డ వాళ్ళని మనం బతిమలుకునే వాళ్ళు లేకుండా ఉండాలి, కానీ వాళ్ళని మనం ఎదిరించి మాట్లాడితే ఇంకా చెడ్డ మాటలు వాళ్ళు మాట్లాడతాడు అంతేగాని మనం వాళ్ళని బతిమలుకుని మంచిగా అవుతే ఇక మంచి అది ఇది అని మనం బతిమలుకోవాలి. అంతేగాని వాళ్ళు అంటే మనం అన్నానికి వాళ్ళకి మనకి తేడా ఉండదు. అట్లాంటి జీవితం చేసుకొని మంచిగా జీవిద్దాం. దేవుడి